చేతనికి ఈ సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్కరు నిజమైనటువంటి అంబేద్కర్ అనుయాయులకు అందరూ కూడా హృదయపూర్వక మా అన్న పెద్దన్న రామదాస్ అన్నతో పాటు పసునూరు రవీందరు నేతల రమేష్ ప్రసాద్ అందరు కూడా నా హృదయపూర్వక జైలు తెలియజేస్తూ, మిత్రులారా పాట పాడే ముందు ఒక్క మాట, ఈ సమావేశానికి పేరు ఈ మీటింగ్ అంశమైన కొంతమంది మనవాదులు కూడా వచ్చి ఉంటారు అనుకుంటున్నాను. నేను రాకుంటే సంతోషం, వస్తే కూడా సంతోషం, ఎందుకంటే ఈ విషయాన్ని వాళ్ళకి చెప్పాలి. చాలామంది అంటారంటే ఒక చార్వాకుల నుండి మొదలుకొని ఆనందికుల నుంచి మొదలుకొని బుద్ధుడి అనుయాయుల కాడికి వెళ్ళి వాళ్ళ వాదాన్ని వినిపించకుండా చంపేసినటువంటి మనువాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ దేశ పౌరులు గారనేది మనం ఒకసారి ఫస్ట్ అందరం కూడా చప్పట్ల మధ్యలో ఏకీభవించాలి. మంచుకో చెడుకో కేసీఆర్ ఆంధ్రలో వెళ్ళిపోవాలన్నాడు. ఇప్పుడు అంటే తమ్ముడు చెప్పిండు కదా, నా తెలంగాణ నా ఆంధ్ర ఏం లేదు, కానీ ఎవరెంతనో వారికి అంత ఉండాలి, ఎవరి స్థలంలో వాళ్ళు ఉంటే మంచిదనేది. అయితే వీళ్ళు ఏమంటారు అంటారంటే, బ్రిటిష్ వాళ్ళు ఈ దేశానికి వచ్చారు, వాళ్ళు విదేశీయులు వెళ్ళిపోవాలంటారంటే ఒక పెద్ద ఉద్యమం నడిచింది, వెళ్ళిపోయారు. అంతకంటే ముస్లింలు ముందు వచ్చారు, వాళ్ళు కూడా వెళ్ళిపోవాలంటే 2 దేశాలు అయిపోయినాయి. అటు వెళ్ళిపోగా ఇటు మిగిలిన వాళ్ళని ఇప్పుడు అంచివేస్తానికి ప్లాన్ వేస్తాం. మనం ఏదైనా కూడా అందరికీ ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ పోవాలి కదనండి, అవునా కదా? మరి అందరికంటే ముందు వచ్చినటువంటి ఆర్యులు ఈ దేశంలో పాలకులు ఉన్నారు, వాళ్ళు నిలబడదామా లేదా? ఎల్లగొడదామా? వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎల్లగొట్టాలంటే చప్పట్లతోటి మీటింగ్ తోటి వెళ్ళిపోరు సార్. దానికి ఒక సిద్ధాంత భూమిక ప్రాతిపదిక ఉంటే వెళ్ళిపోతారు. దానికి ఒక చిన్న మాట చెప్పేసి ముగిస్తాను. ఎందుకంటే మూలవాసులు ఈ దేశానికి అచ్చమైనటువంటి వారసులు. ఇక వారికి రకరకాల పేర్లు పెట్టుకుంటూ జాంబవంతుడు అన్నారు, వగైరా అన్నారు. వాళ్ళ శాస్త్ర ప్రకారమే వాళ్ళు అన్నటువంటి రామాయణంలో ఉన్నాడు జాంబవంతుడు, వాళ్ళు అన్నటువంటి మన త్రేతాయుగంలో ద్వాపర యుగంలో ఉన్నాడు. అంటే 2 యుగాలు ఉన్న మునగాడు ఎవడంటే జాంబవంతుడు. ఆయనకే పుట్టిన వాళ్ళు అందరూ అంటారు. ఇక మాలోడు కానీ మాది కూడా ఎవ్వడైనా ఆయనకే పుట్టిరంట. ఫస్ట్ వాడు పుట్టించిండు, వాడికి అందరూ పుట్టిరంటే. అటువంటి వాడు ఒకప్పుడు వాడు ఈ దేశానికి ఏది జంబుదీపే జాంబవంతే భరతఖండే భరత వంశాన్ని మంత్రాలలో పెళ్లి మంత్రాలు బాపునోడే అంటున్నాడు. మీరు వెళ్ళండి, జాగ్రత్తగా వినండి, ఏదైనా హిందూ పెళ్లిళ్ళకి వెళ్ళండి. దక్షిణ దిగ్భాగే జంబుదీపే జాంబవంతే భరతఖండే భరత వంశాన్ని వాడు చెప్తున్నాడు. బాపునోడు మనం మర్చిపోయినా వాడు చెప్తున్నాడు. అటువంటి దేశానికి వారసులం ఇక్కడ కూర్చున్నట్టు మూలవాసులం మనం. మిత్రులారా, ఏ బెగ్గర్ ఈజ్ నాట్ చూజర్ అంటారు. బిచ్చపోడికి హక్కులు ఉండేవి. బిచ్చపోడు అడిగితే అమ్మా ఇంతేమైనా ఉంటే పెట్టుతలే అని అడగాలి. భగవతి భిక్షాందే, నాకు మటన్ వేయమంటారంటే చెప్పు తీసుకొని కొడతాం. అంటే నా ఉద్దేశం భిక్షగాడికి హక్కులు ఉండేవి. ఈ నా బిచ్చగాడు నా కొడుకులు ఇప్పుడు వచ్చి ఈ దేశాన్ని ఏలుతున్నటువంటి వాళ్ళు బిచ్చపోళ్ళు. అరే మా ప్రేమ అభిమానంతో ఏలుండ్రా అంటే మమ్మల్ని దవ్వాంచి మా రాజ్యం గుంజుకున్నారు, మా అధికారం గుంజుకున్నారు, అంత నాశనం చేసుకున్నారు. ఇప్పుడు మా రాజ్యాంగాన్ని కూలగొట్టాలని చూస్తున్నారు. మీరు ఏదైనా సహిస్తాం. బాబాసాహెబ్ అంబేద్కర్ది యొక్క రాజ్యాంగాన్ని ఇవ్వడం అని అంటే ఇక వానికి బద్దలు భాషంగా అవుతాయి. మిత్రులారా, నేనేమంటున్నానంటే ఈరోజు ఈ యొక్క సబ్జెక్ట్ ఏదైతుందో అంబేద్కరిజంపై దాడి, ప్రజాస్వామ్యవాదుల యొక్క కర్తవ్యం. మన కర్తవ్యం ఏంటంటే మిత్రులారా, నేను ఒక అంశాన్ని నేను అనుకుంటున్నా. కాంశీరామ్ అన్నమాట నాదేం సొంతం కాదు. 94లో బహుజన్ సమాజ్ పార్టీ ఎన్నికల ప్రచారం చేస్తున్నప్పుడు ఢిల్లీలో ఈ కాంగ్రెస్ పెద్దలే మహానుభావులు అప్పుడు మన కార్యకర్తను ఒక్కరిని చంపేసారు. మేము ఢిల్లీలో బోట్స్ క్లబ్ దగ్గర ఈ యొక్క బీసీల యొక్క హక్కుల గురించి, బీసీలకు మండల కమిషన్ రావాలని హక్కుల గురించి మేము పోరాటం చేస్తున్నాం. మాలమాది వాళ్ళం ఆడ ఉంటే వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు పంజాబ్కి వెళ్ళి. కాంశీరామ్ బువా సాబ్ ఓ సాలేలో హమారా బచ్చా కు మార్ దియా అంటే కాంశీరామ్ అన్నాడు, మీరు ఎంత ఫాల్తుగారా, మీరు బేకార్ గారు ఉన్నారు, రండి ఇప్పటి నుంచి ఏకే బదులేమో 1+2. ఒక్కరిని చంపిండి అనుకో, ఇద్దరిని చంపండి, ఇద్దరిని చంపిండి అనుకో, నలుగురిని చంపండి, నలుగురు చంపితే 8 మందిని చంపండి. తెల్లారిపోయింది, ఒక్కరిని వేసేసారు. అమ్మని అమ్మ ఒక్కరిని చంపితే ఇద్దరిని వేస్తారు, ఇద్దరిని చంపితే నలుగురు వేస్తారు, సంపొద్దిగా. అదే మనం ఇది ఫార్ములా ఇదే మనకు
ప్రేమ అయితే డబల్ పంచు, శత్రుత్వం అయితే డబల్ చెయ్యి. 1+2 ఇది ఫార్ములా. నిన్ను ప్రేమించడానికో డబల్ ప్రేమించు, నిన్ను ద్వేషించడానికో డబల్ ద్వేషించు, నిన్ను చంపిరనుకో డబల్ చంపేయి. చప్పట్లు కొడతలేరు ఎవరు, దమ్ము లేదు మనకు. మిత్రులారా, ఎందుకంటే ఇది ఆయన కత్తిపద్దుల మీద దాడి కాదు, ఇది అంబేద్కర్ దీని ఒకడు అంటుండు, వాడు మాలోడేనంట. నేతల ప్రసాద్ ఏం పేరండి, ఐఎమ్ సారీ, అమర ప్రసాద్ అట, మా తమ్ముడేనంట, వాడు మన కులంలో పుట్టిండట. అయితే అంబేద్కర్ బతుకుంటే నేనే గాడ్సే గాంధీని చంపిన నేను చంపుతా అంటుడు. అంటే ఏం పైకాలం వచ్చింది, ఏం కథనం. మరి ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితిలోకి సమాజాన్ని మారుస్తున్న వాళ్ళు బుర్రలలో కూర్చుండి గూడు కట్టుకొని మన బుర్రల్ని పాడు చేస్తున్నటువంటి వాళ్ళు. కనిపించని చెయ్యేదో ఆడుతుంది నాటకం, కనిపిస్తూ నిన్ను నన్ను చేయిస్తుంది బూటకం. అయ్యా, కనిపించని చెయ్యి సాటుకుంది, కనిపించేటోళ్ళు మనలో ఉంటారు. బీఆర్ఎస్లో కేసీఆర్ని ఏమన్నంటే అక్కడ లేస్తాడు మనోడు, ఒక మాదిగోడు మాలోడు. ఏం పేరు అని పేరు? ఇక్కడ కాంగ్రెస్ వెళ్ళేవాడు ఇక్కడికి వెళ్ళేస్తాడు ఒకడు, మందుల ప్రసాద్, మందుల సామీలు. అరే నా కొడుకులారా, వాళ్ళు లేరా? అరవై హరీష్ లేడా? ఒకరు ఎవరు లేరా? ఇక్కడ వీళ్ళు లేడా? వాళ్ళు తిడితే మీరెందుకు పోతారు అంటే ఈ నా కొడుకులు ఏంటంటే చెంచా జోకాయలు బాగా మా సున్నం పెట్టో లేకుంటే అది పెట్టే జోక్తే కానీ వీళ్ళకు బతుకు జరుగులేదు. ఈ జోకుడు సిద్ధాంతం అనేది మనది కాదు యాక్చువల్గా. ఆ నా కొడుకులు మన నెత్తి మీద రుద్దారు. మిత్రులారా, అంబేద్కరిజం మీద ఈ దాడి అనేది ఇది ఇప్పుడే కాదు సార్. రాజ్యాంగాన్ని పార్లమెంటులో సమర్పించిన నాడే తెల్లారి మర్నాడు కొన్ని కూతలు మొదలయ్యాయి. ఈ బాబాసాహెబ్ రాయలేదు అంబేద్కర్, అల్లకెళ్ళింత. మరి ఆ పని మీరు చేయలేదు ఎందుకురా? అల్లకెళ్ళింతకెళ్ళింత మీకు తీరా, మీ దొంగలు ఫస్ట్ మీరే దొంగలు. అల్లకెళ్ళింతకెళ్ళి తీసి కాపీ కొట్టి మీ రచనలు చేసేటానికి మీరే దొంగలు, నంబర్ 1 దొంగలు మీరు. మీకు ఆ పని చేతనే మీరు ఎందుకు చేయలేదని అంటే ఈ నా కొడుకులు ఏంటంటే అంత తయారైనాక మనోళ్ళు ఇస్తారా కాడికి పోయేటవని నువ్వేసి ఇక్కడ వచ్చి కూర్చోవాలి నా కొడుకులు. అంటే వీళ్ళు ఎంతంటారంటే అవకాశవాదులు. ఈ అవకాశవాదులు ఇప్పుడు రాజ్యం వెళ్తున్నారు. ఈ రాజ్యాన్ని మనం తీసుకోవాలంటే ఈ మీటింగ్లతోటి, ఈ మైకులలో గంటలు మాట్లాడుతోటి అయితే లేవుగా. 1+2 ఈ 1+2 అనే దాన్ని చేస్తేనే బతికేటట్టున్నాం, లేకుంటే అందరూ కథమయ్యేటట్టున్నాం. మిత్రులారా, బాబాసాహెబ్ గురించి పాట. బహుజన జాతుల నేత మా భారత భాగ్య విధాత, అంబేద్కర్ నీ చరిత మా భారత్ చేసిన ఘనత. బహుజన జాతుల నేత మా భారత భాగ్య విధాత, అంబేద్కర్ నీ చరిత మా జాతికి దక్కిన ఘనత. భీమందాం జై భీమందాం, భీమందాం జై భీమందాం అన్నాడే. భీమందాం జై భీమందాం, భీమందాం జై భీమందాం. బహుజన జాతుల నేత మా భారత భాగ్య విధాత, బహుజన జాతుల నేత మా భారత భాగ్య విధాత. అంబేద్కర్ నీ చరిత మా జాతికి దక్కిన ఘనత, అంబేద్కర్ నీ చరిత మా జాతికి దక్కిన ఘనత. భీమందాం జై భీమందాం, భీమందాం జై భీమందాం. నీవిచ్చిన రాజ్యాంగం భారత్కు బహుమానం, నీ వల్లే గణతంత్రం మనగలిగను ఈ మాత్రం, నీ వల్లే గణతంత్రం, నీ వల్లే గణతంత్రం మనగలిగను ఈ మాత్రం. వేలాది కులాలను, వందలాది జాతులను, వేలాది కులాలను, పదివలోన మతాలను, పదులల్లో మతాలను, పదులల్లో మతాలను ఒక గుచ్చంగిచ్చింది నీ రాజ్యాంగం. భీమందా
భీమన్నాం జై భీమన్నా. బహుజన జాతుల నేత మా భారత భాగ్య విధాత, బహుజన జాతుల నేత మా భారత భాగ్య విధాత. అంబేడ్కర్ నీ చరిత మా జాతికి దక్కిన ఘనత. మనువాదుల మాయలను మంటల్లో కాల్చావు, జనవాదుల రక్షకుడై గొడుగల్లే నిలిచావు. దేశంపై నీ ప్రేమ మరి ఎవ్వరి లేదయ్యా, దేశంపై నీ ప్రేమ మరి ఎవరికి లేదయ్యా, దేశంపై నీ ప్రేమ మరి ఎవరికి లేదయ్యా. భీమన్నాం జై భీమన్నా, భీమన్నాం జై భీమన్నా, భీమన్నాం జై భీమన్నా, భీమన్నా జై భీమన్నా. బహుజన జాతుల నేత మా భారత భాగ్య విధాత, బహుజన జాతుల నేత మా భారత భాగ్య విధాత. అంబేడ్కర్ నీ చరిత మా జాతికి దక్కిన ఘనత, అంబేడ్కర్ నీ చరిత మా జాతికి దక్కిన ఘనత. భీమన్నాం జై భీమన్నా, భీమన్నాం జై భీమన్నా, భీమన్నాం జై భీమన్నా, భీమన్నా జై భీమ్. ధన్యవాదాలు మిత్రులారా. అందరూ మాట్లాడాలి, కానీ ఒక చిన్న రిక్వెస్ట్. పాడతానే పాడతా. అయితే మిత్రులారా, అన్న మా పెద్దన్న ప్రేమమూర్తి రామదాస్ అన్న ఒక సోషలిస్ట్ నాయకుడు, గొప్ప అంబేద్కర్ వాది. మరి వయసు అయిపోతుంది మాకందరికీ. దీని యొక్క తపన చూడండి, అంత కాళ్ళు నడవరాకుండా ఇదే ఉన్నా కానీ 72 వచ్చి అదే. అయితే మిత్రులారా, అన్న కోరిక మీదకి పాడదాం, అందరూ మాట్లాడవలసి ఉన్నాను. ఒకసారి వాళ్ళు మాట్లాడినాక మధ్యలో సరే సార్. అంబేడ్కర్ అయ్య రథము నడిపేది కాశీరాము, అంబేడ్కర్ అయ్య, అంబేడ్కర్ అయ్య రథము నడిపేది కాశీరాము, అంబేడ్కర్ అయ్య రథము. ఇక ఎట్ల ఎగురదయ్యో లాల్ కిలల నీలి జెండా, ఇక ఎట్ల ఎగురదయ్యో లాల్ కిలల నీలి జెండా, ఇక ఎట్ల బహుజనుల బాధ తీర్చ మన బాబాసాహెబు నాడు, బహుజనుల బాధ తీర్చ మన బాబాసాహెబు నాడు. మనువాది బ్రాహ్మణులతో పోరాడి హక్కు తెస్తే, పోరాడి హక్కు పొందినోళ్ళే, హక్కు పొందినోళ్ళే పోరాడకుండా హక్కు పొంది. అంబేడ్కర్ అయ్య రథము, అరే అంబేడ్కర్ అయ్య నదము ఎడ ముందుకి ఇడవకుండా, అంబేడ్కర్ అయ్య నమిలొల్లె నమిలొల్లె నలగబొడితే, తమిళొల్లె నలగబొడితే అది కాంశీరాము చూసి కూనోలె తల్లడిల్లి, అది కాంశీరాము చూసి నోలె తల్లడి. ఆరథం బాగు చేసి మును ముందు నడుపుతాని, ఆరథం బాగు ముని ముందు నడుపుతా. తన బతుకు సాక్షి పెట్టి పోరాడబూనుకుంటే ఇక ఎట్ల ఎగురదయ్యో లాల్ కిలల నీలి జెండా, ఇక ఎట్ల. అమలార అయ్యలార అది మూలవాసులారా, అమలార. అరే ఎస్సీ ఎస్టీ బీసీ మనం 85%, ఆ ఎస్సీ బతుకొచ్చిన అగ్రకులము 15 మంది మాత్రం, బతుకొచ్చిన అగ్రకులం 15 మంది అరే ఓట్లు మేము వేస్తే ఆ సీట్లు మీవా అంటూ, అరే ఓట్లు మేము వేస్తే ఈ సీట్లు మీవా అంటూ, ఇక పైన సాగదంటూ, ఇక పైన చెల్లదంటూ, అగదంటూ, ఇక పైన మన బ్రతుకు సాక్షి పెట్టి పోరాడబూనుకుంటే ఇక ఎట్ల ఎగురదయ్యో లాల్ కిలల నీలి జెండా, ఇక ఎట్ల ఎగురదయ్యో లాల్ కిలల నీలి జెండా, ఇక ఎట్ల ఎగుర.
థ్యాంక్ యూ, ధన్యవాదాలు. చేతన్.